రోజు ఈ రోజు జరుపుకునే గణతంత్ర 76 స్వతంత్రం దినోత్సవం అని చెప్పి మీకు తెలియజేస్తాను. అదేవిధంగా మనకి చేర్చే విధంగా క్విట్ ఇండియా ఉద్యమం కానీ ఉప్పు సత్యాగ్రహంలో వాళ్ళు మహానుభావులు మన గాంధీ గారితో పాటు మహానుభావులు ఎందరో త్యాగాలు చేసి మరి సత్యాగ్రహంలో కూకొని ఎందరో ప్రాణాన్ని సైతం కోల్పోయిన అసలు వీరులందరికీ మనం అందరం ఒకసారి వారికి వందనం చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి అదే భావన అదే విధి ఇప్పుడు మన రాంబాబు గారు చెప్పినట్టు కులం చిన్న పెద్ద తేడా అనేది డబ్బు వర్ణం అనేది లేకుండా పేద సాదా అనేది లేకుండా చేర్చే విధంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి మనందరం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాల్సిందే. అయితే ఈ రోజు నుంచి ఈరోజు మనకి ఫుల్లుగా మనం ఎంజాయ్ చేసుకొని మన బార్డర్ ఇంతవరకు వచ్చిందని చెప్పి చెప్పుకున్న దమ్ము ధైర్యం గల రోజని ఈరోజు నేను చెప్తున్నా. మీకు కొన్ని ఎలాగో కొన్ని తెలిసిన మాటలు కాకపోతే మాట్లాడుతుంటే వేలం చేయకుండా ఇంటే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. గణతంత్ర 76వ దినోత్సవం కార్యక్రమం అంటే చిన్న సన్న విషయం కాదు. మనం ఆగస్టు 1547 మనకి రాజ్యాంగం వస్తుందని చెప్పి ప్రకటించారే తప్ప ఆ రోజు ఫుల్గా మనకి మన దేశం ఏమి రాలా. అలా ప్రకటించారు. కొన్ని దేశాలు ఆక్రమించుకోరు. ఆ దేశాలలో కొన్ని ఆగిని అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది రాజ్యాంగం రచించినటువంటి రోజు ఈరోజని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సరే చక్కగా మన పెద్దలు ముందున్న పెద్దలు అందరూ కూడా మంచిగా మన జేవిడి ఆఫీసులో మనం జెండా ఎగరేయటం, మనం ఈ పండగని పెద్ద పండగగా నిర్వహించుకోవటం మన అందరికీ మన జేవిడి కంపెనీకి గర్వకారణం అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి తరఫు నుంచి సెలవు తీసుకుంటాం.